మనందరికీ ఇండియన్ రైల్వేస్ అనగానే ఏం గుర్తొస్తుంది? స్పీడ్గా దూసుకెళ్లే ట్రైన్లు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు కదా? కాని వీళ్లందరి వెనక ప్రతి ప్రయాణాన్ని సేఫ్గా మారుస్తూ సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోయే కొందరున్నారు. వాళ్లే రైల్వే గేట్మెన్. ఈరోజు మనం వాళ్ల ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం. మనం పెద్దగా పట్టించుకొని ఆ హీరోల కథేంటో తెలుసుకుందాం. ఈ ఒక్క మాట చాలు వాళ్ల జాబ్ ఎంత సీరియస్సో చెప్పడానికి. ఒక్క చిన్న పొరపాటు, జస్ట్ ఒక్క క్షణం ఏమరపాటు, దాని రిజల్ట్ ఊహించడానికే భయంగా ఉంటుంది. ఇది కేవలం గేటు వేసి తీయడం కాదు, కొన్ని వందల, వేల ప్రాణాలకు అడ్డుగా నిలబడటం. వాళ్ల భుజాల మీద ఉన్నది జాబ్ కాదు, ఒక పెద్ద బాధ్యత. సరే, మరి ఇంత ప్రాణాలతో ముడిపడిన ఈ డ్యూటీలో అసలు గేట్మ్యాన్ ఏం చేస్తారు? వాళ్ల అసలు డ్యూటీ ఏంటి? ఎక్కడ మొదలవుతుంది? కొంచెం వివరంగా చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే రైలు పట్టాలు, రోడ్డు కలిసే చోట ఆ డేంజర్ జోన్లో మన సేఫ్టీకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఈ గేట్మ్యాన్. మనకు చూడ్డానికి వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ప్రతి క్షణం స్టేషన్ మాస్టర్ కంట్రోల్లో ఉంటారు. వాళ్ల మెయిన్ టార్గెట్ ఒకటే, రైలు పట్టాల మీదకు ఒక్క వెహికల్ కూడా రాకూడదు, అలాగే రోడ్డు మీదున్న వెహికల్స్ మీదకు రైలు దూసుకెళ్లకూడదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం చూసే రైల్వే గేట్లన్నీ ఒకేలా ఉండవు. వాటిలో చాలా రకాలుంటాయి. అంటే ఒక గేట్మ్యాన్ వర్క్ చేసే ప్లేసు, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్, వాళ్ల రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ వాళ్ళు ఏ టైప్ గేట్ దగ్గర పనిచేస్తున్నారన్న దాన్ని బట్టి పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ మనకు రకరకాల లెవెల్ క్రాసింగ్లు కనిపిస్తున్నాయి గదా. మ్యాండ్ అంటే పేర్లోనే ఉంది, 24 గంటలు అక్కడ మనిషి కాపలా ఉంటారు. ఇంటర్లాక్డ్ గేట్ల దగ్గర కొంచెం టెక్నాలజీ హెల్ప్ ఉంటుంది, అవి డైరెక్ట్గా స్టేషన్ సిగ్నల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ నాన్ ఇంటర్లాక్డ్ గేట్ల దగ్గర మొత్తం మాన్యువల్ పనే, గేట్ మ్యాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక స్పెషల్ క్లాస్ గేట్లు అంటే బిజీ హైవేస్ మీద ఉంటాయి, అక్కడ ప్రెషర్ మామూలుగా ఉండదు. ఇక అన్మ్యాన్డ్ గేట్లు యాక్సిడెంట్లు ఎక్కువని ఇప్పుడు చాలా వరకు తీసేశారు. ఇన్ని రకాల గేట్లున్నప్పటికీ ప్రతి గేట్మ్యాన్ ఫాలో అయ్యే ఒక పక్కా ప్రొసీజర్, ఒక రొటీన్ ఉంటుంది. ప్రతి ట్రైన్ పాస్ అయినప్పుడు సేఫ్టీని ఒక రిథంలాగా ఎలా ఫాలో అవుతారో ఇప్పుడు చూద్దాం. ఇదొక 3 స్టెప్పుల ప్రాసెస్, ఒక యజ్ఞం లాంటిది. ఫస్ట్ స్టెప్, స్టేషన్ నుంచి మెసేజ్ రాగానే రోడ్డు మీద ట్రాఫిక్ను ఆపేసి గేట్ క్లోజ్ చేసి లాక్ చేయాలి. సెకండ్ స్టెప్, ట్రైన్ వెళ్తున్నప్పుడు చేతిలో జెండా లేదా లైట్తో అలర్ట్గా నిలబడి ట్రైన్ని మొత్తం స్కాన్ చేయాలి, ఏమైనా తేడాగా ఉందా అని. ఫైనల్గా ట్రైన్ మొత్తం దాటిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే గేట్ ఓపెన్ చేసి రిజిస్టర్లో నోట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏమరపాటుకు ఛాన్సే లేదు. మరి ఇంత పర్ఫెక్ట్గా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే దాని వెనుక అంతే స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఉండాలి కదా. అవేంటో, గేట్ మ్యాన్ అస్సలు బ్రేక్ చెయ్యకూడని రూల్స్ ఏంటో చూద్దాం. ఇవి మామూలు రూల్స్ కాదు, సేఫ్టీకివి పిల్లర్స్ లాంటివి. డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క సెకండ్ కూడా గేట్ని వదిలి వెళ్లకూడదు. మొబైల్ ఫోన్ వాడకమైతే అస్సలు కుదరదు, ఎందుకంటే ఒక్క క్షణం డిస్ట్రాక్షన్ పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే రిపోర్ట్ చేయాలి. చూసారా ఈ ఉద్యోగానికి ఎంత డిసిప్లిన్ కావాలో? గేట్మెన్ ఫాలో అయ్యే ప్రతి రూల్ వెనక, వాళ్ళు చేసే ప్రతి పని వెనక ఇండియన్ రైల్వేస్కి ఒకే ఒక్క మంత్రముంటుంది. అదే, భద్రత విషయంలో రాజీ లేదు. అంతే, ప్యాసింజర్ల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. అంతా బానే ఉంది, ఈ రూల్స్, ప్రొసీజర్స్ అన్నీ ఓకే. కానీ ఈ కంటిన్యూయస్ అలర్ట్నెస్ కోసం, ఈ పెద్ద బాధ్యత కోసం ఒక మనిషిగా వాళ్ళు చెల్లించే వెలెంత? ఇప్పుడు మనం ఆ గేట్మ్యాన్, ఆ ట్రాక్ మీద ఎదుర్కొనే అసలైన పరీక్షల గురించి, వాళ్ల పర్సనల్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ల జాబ్ ఎంత టఫో ఒక్కసారి ఆలోచించండి. రోజుకు 12 గంటలు డ్యూటీ, మండుటెండైనా, కుండపోత వానైనా, ఎముకలు కొరికే చలైనా వాళ్లు ఆ పోస్ట్ వదిలి కదలడానికి వీల్లేదు. ఒకవైపు ట్రైన్ వస్తుంటుంది, ఇంకోవైపు గేటు త్వరగా తీయమని జనం నుంచి ప్రెషర్. అన్నిటికన్నా దారుణం, రాత్రిపూట ఎవరూ లేని చోట ఒంటరిగా ఉండటం. ఇన్ని కష్టాలు పడుతూ మన సేఫ్టీని చూసుకుంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతూ చేస్తున్న ఈ ఉద్యోగం మన దేశానికి, మన భద్రతకు ఎందుకు అంత అవసరమో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థం కావాలి. ఒకవేళ గేట్మ్యాన్ లేకపోతే లెవెల్ క్రాసింగ్లు డెత్ జోన్స్గా మారిపోతాయి. మరి గేట్మ్యాన్ ఉంటే ట్రైన్ ప్యాసింజర్లు సేఫ్, రోడ్డు మీద వెళ్లేవాళ్లు సేఫ్, కోట్ల విలువైన రైల్వే ఆస్తి సేఫ్. తేడా మన కళ్ల ముందే చాలా స్పష్టంగా ఉంది. వాళ్లు లేకపోతే ప్రమాదం, ఉంటే భద్రత. సో చివరిగా మనకు అర్థమయ్యేదేంటంటే, గేట్మ్యాన్ అనేవాళ్లు కేవలం రైల్వే ఉద్యోగులు కాదు, వాళ్లు ఇండియన్ రైల్వేస్కి
రియల్ అన్సంగ్ హీరోస్, దేశానికి లైఫ్ లైన్ అయిన రైల్వే సిస్టమ్ స్మూత్గా నడవడానికి సైలెంట్గా తమ లైఫ్స్ని డెడికేట్ చేస్తున్న సైనికులు. వాళ్ల సేవకు మనం వెలకట్టలేం. చివరిగా ఒక ప్రశ్న. మన చుట్టూ, మన డైలీ లైఫ్లో మనం పెద్దగా గమనించని ఇలాంటి సైలెంట్ గార్డియన్స్ ఇంకా ఎంతమందున్నారు? బహుశా ఈ రోజు నుంచి మనం వాళ్ళను కూడా గుర్తించడం మొదలు పెడతామేమో. ఆలోచించండి.